కొద్ది రోజుల క్రితం సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో ఈ నెల 4న రాత్రి పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ కు గాయాలై ప్రస్తుతం శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బన్నీపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఆయనపై పోలీసులు బిఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నివాసంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు గాంధీ ఆసుపత్రి లోపల అల్లు అర్జున్ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అయితే తన అల్లుడు అరెస్ట్ అయ్యారన్న విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం వెంటనే ఆయన బయలుదేరి అల్లు అర్జున్ ని తీసుకువెళ్లిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అరవింద్, అల్లు శిరీష్ సహా సినీ పరిశ్రమ నుంచి దిల్ రాజు కూడా చేరుకున్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారన్న వార్త తెలిసిన వెంటనే షూటింగ్ రద్దు చేసుకుని మెగాస్టార్ చిరంజీవి బయలుదేరి వెళ్లడం హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మంచిగా దూరం పెరిగిందని ప్రచారం జరుగుతుంది. అందుకు ఊతమిచ్చేలా ఎన్నో పరిణామాలు కూడా జరిగాయి. కాకుంటే ఇప్పుడు మెగాస్టార్ వెంటనే బయలుదేరి వెళ్లడం మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.